కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శకత, ప్రజా కేంద్రీకృత పాలన కొనసాగుతోందని అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి రాజా సురూరాజు గారి నేతృత్వంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి పెద్దాపురం పట్టణంలో ఉన్నటువంటి 25వ వార్డులో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద ప్రచారం చేయడం జరిగింది. ప్రజలకు ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన దగ్గర నుండి మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు తెలియజెప్పడమే కాకుండా ఇంకా ప్రజా అవసరాలు కానీ, వార్డుల్లో వారికి ఏమైనా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, సంక్షేమ ఫలాలు అర్హత ఉండి రాని వారు ఎవరైనా ఉన్నారనే దాని మీద తెలుసుకోవడం కోసం ఈరోజు కూటమి నాయకులందరూ కూడా